వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మిమ్మల్ని అవమానించే వాళ్ళకి, మీతో రెస్పెక్ట్ లేకుండా మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉండే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఒకే ఒక సమాధానం ఉంటుంది, అది దానికి డిస్టెన్స్. వాళ్ళకి దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళకి మనం దూరం మెయింటైన్ చేసామనుకోండి, అప్పుడు ఉంటుంది చూడండి, వాళ్ళకి కొంతమంది ఉంటారు, అరే వాళ్ళని మనం అవమానించలేకపోతున్నాం, వాళ్ళని డిస్రెస్పెక్ట్గా మాట్లాడలేకపోతున్నాం అని వాళ్ళకి వాళ్ళు చచ్చిపోతారనమాట లోపలే. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే డిస్టెన్స్ అనే ఒక దాంతో మనం వాళ్ళని దూరం పెట్టామనుకోండి, మనం ఏది కూడా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాల్సిన పని లేదు, వాళ్ళతో మనం ఎటువంటి ఆర్గ్యూ చేయాల్సిన పని లేదు, వాళ్ళకి మనం ఎలాంటి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళతో మనం ఎలాంటి డ్రామా కూడా చేయాల్సిన పని లేదు. నేను ఇలా చేస్తున్నాను, ఇలా అన్నావు, ఇలా హర్ట్ అయ్యాను, నేను అసలు అవసరం లేదు, ఇదంతా కూడా అవసరం లేదు. వాళ్ళకి మీరు ఎంత పాసిబుల్ అయితే అంత దూరంగా ఉండి చూడండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఇది చేశాను కాబట్టి వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో మనము లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ని కోల్పోయినప్పుడు, మనము లైఫ్లో మనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మన మాటల్ని గౌరవించి మనకంటూ ఒక వాల్యూ ఇచ్చే పర్సన్ని కోల్పోయినప్పుడు, మనము లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఫ్రెండ్ని కోల్పోయినప్పుడు, లైఫ్లో మనం ఏది చెప్పినా మాట్లాడకుండా చేసే పర్సన్ని కోల్పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు ఒక పర్సన్ని డిస్రెస్పెక్ట్గా, అది కూడా ఇంతలాగా నీ లైఫ్లో భాగమైపోయినటువంటి పర్సన్కి డిస్రెస్పెక్ట్ నువ్వు చేస్తావో, వాళ్ళని అవమానిస్తావో, అవమానకరంగా 10 మందిలో మాట్లాడతావో, ఆ పర్సన్ని కోల్పోయినప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటో నీకు. కాబట్టి ఉన్నప్పుడే దేని వాల్యూ అయినా తెలుసుకో, పోయిన తర్వాత ఎంత గుండెలు బాదుకున్నా వచ్చేది ఏం ఉండదు అనమాట. కాబట్టి ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ చెయ్యొద్దు, ఎవరిని కూడా అవమానకరంగా మాట్లాడద్దు. అందులో కూడా నీ లైఫ్లో భాగమైన వాళ్ళని అసలే మాట్లాడద్దు. వైఫ్ హస్బెండ్ని మాట్లాడకూడదు, హస్బెండ్ వైఫ్ని మాట్లాడకూడదు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని మాట్లాడకూడదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని మాట్లాడకూడదు. అసలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మాట్లాడకూడదు. అదే నా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు కదా అని పిల్లలు కూడా అదే నేర్చుకుని మన మీదనే ప్రయోగించినప్పుడు అప్పుడు తెలుస్తుంది డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే ఎలాంటి వస్తాయి అని చెప్పేసి సమస్యలు. కాబట్టి ఎవరిని కూడా మాట్లాడకూడదు. ఎందుకు చెప్పండి? దానివల్ల ఏమైనా కడుపు నిండుతుందా? దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరిని అయినా ఒకే స్థాయిలో చూడగలిగినప్పుడే మనం అనుకునేటటువంటి రెస్పెక్ట్ మనకి రిటర్న్ వస్తుంది అనమాట. కాబట్టి ఎవరిని అవమానించొద్దు, ఎవరిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దు. మనము ఎప్పుడు కూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. కాబట్టి ఎదుట వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తేనే మనకి అదే ట్రీట్మెంట్ మళ్ళీ మనకు వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు మనం అవమానించామనుకోండి, ఎంత వాల్యుబుల్ పర్సన్స్ని మనం లైఫ్లో కోల్పోతాము. అసలు మనుషులే కాదు, థింగ్స్ కూడా, వస్తువులకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే అది మన దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే అది కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అనమాట. సో లైఫ్లో మనకి ఏది దొరికినా కానీ, అది వస్తువు కానివ్వండి, అది మనిషి కానివ్వండి, దాన్ని గౌరవంగా చూసుకోనప్పుడు, దానికి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అది మన నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మనిషి అయినా అలాగే చేస్తాడు, వస్తువైనా మన దగ్గర నుంచి చేజారిపోతుంది. కాబట్టి లైఫ్లో ఏది దొరికినా దానికి వాల్యూ ఇవ్వటం, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుందాం. ఇది ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్స్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ప్లస్ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.